ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ అ స్పిరిచువల్ ప్రోగ్రామ్. నా ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటుంది, ఎంగేజ్మెంట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఐ టెల్ యూ వాట్ ఈస్ ఎంగేజ్మెంట్ టైం. ఎంగేజ్మెంట్ టైం అంటే చూడండి, ఒకప్పుడు 3 గంటలు 2 గంటలు వీడియోలు చూసేవాళ్ళం. ఆ యూట్యూబ్ వీడియో లెంగ్త్ కాస్త తగ్గిపోయి 15 నిమిషాలు అయింది. 15 నిమిషాలకి 10 నిమిషాలు అయింది. ఇప్పుడు 7:30 నిమిషాలు. 7:30 నిమిషాల కంటే ఎక్కువగా మనం ఏ విషయంలో ఎంగేజ్ కాలేము. అండ్ ఎస్పెషల్లీ ఈ రీల్స్ వచ్చిన తర్వాత నౌ ఇట్ ఈస్ రెడ్యూస్ టు 3.5 minutes. అంటే 3:30 నిమిషాల కంటే ఎక్కువ మనిషి ఒక ఆలోచన, ఒకటే విధం వైపు కాన్సన్ట్రేట్ చేసి దాని గురించి ఆలోచించలేకపోతున్నాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యునో మార్కెట్ సర్వేస్ అండ్ ఇంక్లూడింగ్ ద సైంటిస్ట్స్ ఆర్ అబ్జర్వింగ్. ఇక్కడ ఎంగేజ్మెంట్ టైం పెరుగుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ ఎంగేజ్మెంట్ టైమ్ ఇస్ ఇంక్రీజింగ్ హియర్. అర్థమైందా? ఒకటే విషయాన్ని చాలాసేపు వరకు కూర్చోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాము, అవుతోంది. కేపబిలిటీ అండ్ కెపాసిటీ రెండు, ఎంగేజింగ్ కెపాసిటీ, ఎంగేజింగ్ కేపబిలిటీ. దాంతో ఏమవుతుందంటే మోస్ట్లీ మన ఇంట్లో చుట్టాలు, రిలేటివ్స్, వీఆర్ ఏబుల్ టు అటెండ్ టు దెమ్. అర్థం చేసుకోండి, రిలేటివ్స్ ని మనం అటెండ్ అవ్వగలుగుతాము, మన రిలేషన్స్ ని అటెండ్ అవ్వగలుగుతాము, మనల్ని మనం అటెండ్ అవ్వగలుగుతాం. వీఆర్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ అవర్ సెల్ఫ్స్. అండ్ ఇవన్నీ చేస్తుండగా ఎవరికి టైం వేస్ట్ అవ్వదు, ఎక్కువ టైం యూటిలైజేషన్ ఉంటుంది అండ్ ఎక్కువ టైం వస్తుంది. ఓకే, దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ స్పిరిచువల్ గా ఈ ప్రాసెస్. అందుకని ఇట్ ఈస్ సో స్పెషల్. అర్థమైందా? యూ కెన్ మెడిటేట్. 2 hours మెడిటేట్ చేసిన తర్వాత యూ మే ఫీల్ లైక్ 2 minutes. అదొక ఫెనామినా. కానీ రోజు 2 గంటల్లో జరిగే పని మీకు అరగంటలో అయిపోయిన తర్వాత ఆ గంటన్నర ఉంది, అండ్ మిగతా పనులు చేసిన తర్వాత కూడా ఇంకా టైం మిగులుతుంది అనుకోండి, దట్ ఈస్ అసెట్, వెల్త్. సి, మీరు డబ్బులు స్పెండ్ చేసి ఏమైనా కొనగలరు, టైం కొనలేరు. అర్థమైందా? టైం కొనలేరు, టైం మిగిలించుకోగలరు. ఇక్కడ ఇన్ దిస్ ప్రాసెస్ యూ స్టార్ట్ క్రియేటింగ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఐఎమ్ టాకింగ్ సంథింగ్ వెరీ రెస్పాన్సిబిలీ. ఇక్కడ ఎవరినైనా మీరు అడిగితే దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. నోబడి విల్ రిజెక్ట్ టు ద ఐడియా. టైం క్రియేట్ చేయగలుగుతున్నాం అనే ఒక ఐడియా, టైం కెన్ బి క్రియేటెడ్ అనేది ఇక్కడ మీకు అర్థం అవుతుంది. సో సర్వం పరమశివుడు ఒక అనుగ్రహంతో, ఇట్ ఈస్ ఆల్, దీస్ ఆర్ ద రియల్ వాల్యూస్ విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్, ఆథెంటిక్ వాల్యూస్. ఇక్కడ నేను లైవ్ టెలికాస్ట్ పెట్టేది అందుకని. అండ్ యూ కెన్ see from 7 o'clock to now about 2 o'clock, 5 hours, 7 hours still being watched. ఇంకా చూస్తున్నారు జనాలు. అర్థమైందా? ఓన్లీ రీజన్ ఏంటంటే బికాస్ ఆథెంటిక్ ఫీడ్బ్యాక్, ఆథెంటిక్ ఎమోషన్స్ ఇవి తొందరగా ఇప్పుడు చూడడానికి దొరకవు. నేను ఇప్పుడు అదే ఒకటొకటి కవర్ చేస్తా ఉన్నాను. ఓపిక అనేది మన ఎంగేజ్మెంట్ టైం తగ్గిపోతా ఉంది. ఎందుకు అంటే ఒరిజినాలిటీ తగ్గుతా ఉంది. అండర్స్టాండ్, సంథింగ్ విచ్ ఇస్ ఒరిజినల్, మీరు 100 మాటలు మాట్లాడదాం అనుకుంటారు కానీ ఒకటే మాట మాట్లాడతారు, రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ వస్తాయి. కానీ ఆ 100 మాటకు సరిపడే టైం జనాలు వినకడి మీకు ఇవ్వగలుగుతారు. అయిపోయిందిలే పోనీలే అని వదిలేరు. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యు ఆల్ టు అండర్స్టాండ్ హియర్. అలాగే వెన్ వీఆర్ ఆథెంటికలీ డూయింగ్ సంథింగ్, సృష్టి కూడా అలాగే మన కోసం వేచి ఉంటుంది, మనకు టైం ఇస్తుంది. అర్థమైందా? నో బడీ, నేను అందుకనే ఒకటే చెప్తా, నో బడీ విల్ బి లెఫ్ట్ అవుట్. ఎవరు ఏది మిస్ అవ్వరు, డోంట్ వరీ. జస్ట్ బి ఆథెంటిక్, యూ విల్ నాట్ మిస్ ఎనీథింగ్. అర్థమైందా? జస్ట్ బి ఆథెంటిక్ ఐదర్ టు ద ప్రాసెస్ ఆర్ టు ఎనీథింగ్. బి ఆథెంటిక్. ఆథెంటిక్ గా ఉంటే మీరు ఏ చిన్న ప్రాసెస్ చేసినా మీరు దానిలో క్షుణ్ణంగా ఏది మిస్ అవ్వరు. ఇట్ విల్ బీ విత్ యూ. దట్ ఈస్ వై ఐ సెడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వని వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ చేయలేదు అన్నది అందుకనే. నీకు ఫస్ట్ టైం చెప్పాను నేను,
ఎమోషన్స్ కూడా డైజెస్ట్ అవ్వాలి, ఎమోషన్స్ కూడా డైజెస్ట్ అయ్యే టైం స్లీప్. సో వెన్ ఎవర్ వి రీలివ్, లివింగ్ అంటే వదిలేయడం, ఈజ్ లివింగ్, LIVING, వదిలేయడమే జీవించడము. అండ్ లివింగ్, ఓకే, లివింగ్ ఈజ్ రిలీవింగ్, లీవింగ్ ఈజ్ రిలీవింగ్, వదిలేయడమే మిమ్మల్ని కాస్త రిలీవ్ చేస్తుంది. అండ్ ఆ రిలీవ్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది చూడండి, అదే లివింగ్ అంటే. సో లీవింగ్ ఈజ్ రిలీవింగ్ అండ్ రిలీవింగ్ ఈజ్ ద లివింగ్ విచ్ యు ఆర్ లుకింగ్ అట్. అర్థమైందా? మూడు చిన్న చిన్న పదాలలో తేడా ఉంది కానీ దే ఆర్ సేమ్ థింగ్. అందుకని లాస్ట్ లో ఇది చెప్పేది ఫీడ్బ్యాక్. ఎప్పుడైతే మీరు ఫీడ్బ్యాక్ 10 days 11 days ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారు చూడండి మొత్తం, అక్కడ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే మీకు అర్థం అవుతుందో, మీ బాడీ గుర్తిస్తుంది అండ్ ఒక ముద్ర వేస్తుంది, నౌ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అని. మీరు క్వాలిటీ అనాలిసిస్ చెక్, QC క్వాలిటీ కంట్రోల్ చెక్ మీ మైండ్ ఇస్తుంది మీకు. అర్థమైందా? ఇది గమనిస్తే చాలు. మనం నిద్రపోతాం, నిద్రపోయి లేచిన తర్వాత వెంటనే ఇది కళ అని ఒకసారి కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మోడ్ లో వచ్చేస్తామా లేదా? అలాగే 21 రోజులు ప్రోగ్రామ్ జరిగిన తర్వాత మీరు ఇలా ఉండారు, ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అని ఒక్క కన్ఫర్మేషన్ ఉంటే చాలు, మైండ్ దానికి క్వాలిటీ కంట్రోల్ సీల్ ఒకటి వేసేస్తుంది. అక్కడతో మీరు మళ్ళా నాన్ రిటర్నబుల్ జోన్ లో ఉంటారు. నార్మల్ గా మీరు ఎంత ప్రవర్తించినా ఆ పాస్ట్ మిమ్మల్ని మళ్ళా ఎఫెక్ట్ చెయ్యదు. అర్థమైందా? దట్స్ ద రీజన్ ఐ ఆస్క్ పీపుల్ టు గివ్ అ ఫీడ్బ్యాక్, సో దాట్ మీరు అందరికి ఇంకో కథలాగా చెప్తారు చూడండి. అప్పుడు మీరు థర్డ్ పర్సన్ లాగా మీ లైఫ్ ని ఇంకో థర్డ్ పర్సన్ లాగా చూస్తారు. అది జరిగేది. అర్థమైందా? అందుకనే మీరు వదిలేయగలుగుతారు ఆ పాత క్యారెక్టర్ ని, ఇంకా పట్టుకోవాలనుకోరు దాన్ని. దట్స్ ద హోల్ పాయింట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, ఇది శివుడు ఒక అనుగ్రహం అండ్ చాలా పర్ఫెక్ట్ గా ఇలా డిజైన్ చేస్తుంది. అర్థమైందా?